కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా మా ఇద్దరు ప్రమాణం చేసుకుందామని చెప్పా ఒక 2 రోజుల క్రితం. నేను అలిగేషన్ బురదేస్తాను, నువ్వు ప్రమాణం చేయన్నాడు వెంకటేశ్వర స్వామి మీద. రైట్, నువ్వు చెప్పిన ఆస్తుల చిట్టా మీద నిన్న క్లియర్గా చెప్పా. ఏమని? ఇప్పుడే ప్రమాణం చేశా. అయ్యా గూడూరు చెన్నూరు మధ్య 120 ఎకరాలు అన్నావు, సెంటు కూడా నాకు సంబంధం లేదని చెప్పా. సాదావారి పాలనలో 12 ఎకరాలు నా తమ్ముడి పేరు అన్నావు, నువ్వు ఏ కాగితాలన్నా తీసుకోరా, దాంట్లో నాది ₹1 పెట్టుబడి లేదు, నేను ₹1 దాంట్లోంచి తీసుకోలేదు అని చెప్పా. అల్లీపురం సంబంధించి 42 ఎకరాలు అన్నావు, దాంట్లో ₹1 నాది పెట్టుబడి లేదు, ₹1 నాకు సంబంధం లేదు. దానికి సంబంధించి నిన్న క్లియర్గా నా కార్పొరేటర్లు 30 మంది ఎవరైతే దాంట్లో భాగస్వాములు అందరికీ కూడా చెప్పా. అలాగే 400 అంకణాలు ఇక్కడెక్కడ ఇనమడుగుల అశ్విను రాకేష్, అది కూడా నాకు అంటగట్టావు, నాకు సంబంధం లేదు దాంట్లో అంకణం అని చెప్పా. 87 ఎకరాలు ఇస్కాన్ సిటీలో అన్నావు, మేము ఎప్పుడో చెప్పా. నేను 14 ఎకరాలు ఏదైతే మేము అమ్మేసామో ఆ 14 ఎకరాలు నాకు ఇచ్చేసి 73 ఎకరాలు మీరు తీసుకోండి అని చెప్పా. ఎందుకంటే ఇస్కాన్ సిటీలో నా తండ్రిది ఇంకా మిగిలి ఉండేది నాకు 3 ఎకరాలు 93 సెంట్లే, 1 సెంట్ అటు ఇటు. తర్వాత బృందంలో 4 ఎకరాలు ఉన్నావు, బంగారంగా 4 ఎకరాలు కూడా 3.5 ఎకరాలు మీరు తీసుకోండి, 6 ఎకరాలు నాకు ఇచ్చేయండి ఎలక్షన్కి అని చెప్పాను. సో దీనికి సంబంధించి ఎటువంటి ఇది లేదు. దంతోలకు సంబంధించి 50 ఎకరాలు అన్నావు, కాదు నాయన అది కేవలం 27 ఎకరాలే, అది కూడా 4-5 కోట్లకు సంబంధించిన ఆస్తే. దామరమడుగులు 5 ఎకరాలు అన్నావు, 5 కాదు నాయన 2.5 ఎకరా, పట్టుమని 2 కోట్లయ్యా. దీంతో పాటు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అమ్మిన ఆస్తి కూడా చెప్పా. డైరెక్ట్ రిజిస్టర్ వాల్యూ ₹2,25,00,000 రిజిస్టర్ అయితే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, దానికి సంబంధించి ఏ విధంగా ఇది చేసుకున్నాను నేను కూడా క్లియర్గా చెప్పా. ఇంకెక్కడున్నాయో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప నాకు ఈ ఏ రాష్ట్రంలో అయినా పక్క జిల్లాలో కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప 1 సెంటు భూమి ఉన్న, 1 అంకణం ఉన్న, 1 స్క్వేర్ ఫీట్ స్థలం ఉన్న అది కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో నుంచి లేదు. ఎందుకంటే నా ఇంటి ఏదో 50 కోట్లు చెన్నైలో ఇల్లని, ఇంకో దగ్గర వెళ్ళని. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా నెల్లూరులో తప్ప ఇంకెక్కడ ఒకటి నా పెళ్ళికి మా వైఫ్కి ఏదో ఒక 10 సెంట్లో ఏదో భూమి హైదరాబాద్లో ఇచ్చున్నది అటు దూరం, అది తప్ప. అది నా పెళ్ళికి ఇచ్చిందయ్యా, నేను రాజకీయాల్లో కూడా రాలా. తప్ప ఎక్కడ సెంటు భూమి, స్క్వేర్ ఫీట్ స్థలం నాకు లేదు, ఆయన సాక్షిగానే. రెండోది ఆయన మర్చిపోయాడు, ఈ లిస్టులో చెప్పలా, ఎందుకంటే నేనే చెప్పుకుంటా. నా స్నేహితులు సహకారంతో ఫారిన్ నుంచి కానీ రకరకాలతో ఒక చిన్న ఇష్యూ ఉన్న తక్కువకు వస్తున్న ఒక ల్యాండు కొంతమందిని కలుపుకొని వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని నా స్నేహితులతో కలిసి పూర్తిగా అప్పే, అంతా అప్పే, ఏది కూడా ఇది కాదు, అప్పు నా స్నేహితుల డబ్బులతో నిజాయితీగానే పొలం కొన్నా, నిజాయితీగానే ఒక 5 ఎకరాలు లేఅవుట్ వేసా, దాన్ని కూడా అమ్మేసి రేపు ఎలక్షన్కి సిద్ధమవుతున్నా. తప్పదు కదా, నా మీద 200 కోట్లు పెడుతున్నప్పుడు. ఇది తప్ప అది నువ్వు చెప్పలా, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు దాంతో కూడా దాంట్లో వచ్చిన ఆదాయంతో కూడా లెక్కేసినా కూడా నా తండ్రికి నాకు ఇచ్చిన దాంతో కూడా నేను ఎక్కడా కూడా ₹1 ఇది కాల. రేపు ఎలక్షన్ వస్తుంది, అది పోతుంది, నేను చెప్పిన దామరమడుగులో నా 2.5 ఎకరా పోతుంది, ఇంకన్నీ ఓడుస్తున్నాం మళ్ళీ ఎలక్షన్కి, మళ్ళీ సర్వం మళ్ళీ బ్యాక్. కాబట్టి 1000 కోట్లు ఏడున్నాయి ఇప్పుడు? 1000 కోట్లు ఇప్పుడు ఆ 900 చిల్లర కోట్లు నాకేమన్నా ఇస్తాడా? నిన్న పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయమన్నారు ప్రమాణం వెంకటేశ్వర స్వామి మీద, నేను వచ్చా నైస్గా, ఇది ఇంకా ఎత్తిపోయేవారు ఆ సంగతిని. ఏముందిలే ప్రమాణాలు ఎవరైనా, అదే ప్రమాణం చంద్రమోహన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నాను నాన్న, అదే ఉత్తుత్తే కదా, ఇది అనిల్ ఆస్తులు అని చెప్పి ఆయన కొడుకుని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసేమని సార్, ఉత్తుత్తి ప్రమాణమైనా చేయమను. చంద్రమోహన్ రెడ్డి గారిని వచ్చి ఇవన్నీ అనిల్ ఆస్తులే అని చెప్పి ప్రమాణం చేయమని ఉత్తుత్తి ప్రమాణాలు అంటున్నారు కదా. నేను సమాధానం చెప్పుకోవాల్సింది ఆ భగవంతుడి మీద వేసాను, నేను దేవుడిని నమ్ముతా, నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తా, నాకు కూడా జాతకాలంటే నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. నెల్లూరు నగర ప్రజలు నాకెవరు అమెరికాలో ఉన్న వాళ్ళకో, కుప్పంలో ఉన్న వాళ్ళకో, లేకపోతే ఇంకొకరికో నేను నమ్మించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని నమ్మాలని నేను కోరుకోవట్లా.
ఒక నెల్లూరు నగర ప్రజలను నమ్మి 2 సార్లు ఓట్లు వేసిన ప్రజలు మాత్రం నమ్మితే చాలు. మళ్ళీ నెల్లూరు నగర ప్రజలకు చెప్తున్నా, అన్న మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ ఉన్నాయన్నీ మళ్ళీ అమ్మకమే. ఎందుకంటే మళ్ళీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా అన్నీ ఫర్ సేల్, గెటింగ్ రెడీ ఫర్ ఎలక్షన్. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు కూడా కొన్ని కారణాల వల్ల పెన్షన్ రాని వాళ్ళకి దాదాపు 100 చిల్లర పైరులకి నెలకి 2,000 రూపాయలు 2-3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. అది అనిల్ కుమార్ యాదవ్ క్రెడిబిలిటీ. ఈరోజు నేను సహాయాలు చేసిన చిట్టాగా నేను చెప్తే మీకు హాస్పిటల్ నుండి కొంతమంది ఉన్న వాళ్ళు కూడా ఎవరు చేసి ఉండరు. నేను ఏ రోజు సాయం చేశానని చెప్పుకోలే, ఖచ్చితంగా చెప్పుకోవాల్సినప్పుడు చెప్తా. ఈరోజు నా చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నిరూపించుకున్నా. ఫైనల్గా భగవంతుడే కదా, మన చిట్టా లెక్కెట్టేది భగవంతుడే, మన ప్లస్లు మైనస్లు తీసేది భగవంతుడే. ఆ భగవంతుడి సన్నిధిలోనే నువ్వు నా మీద వేసి బురద జల్లేసి పారిపోవాలనుకొని బురద వేసాను, పారిపోయాను. ఈరోజు నా దగ్గర వేసాడు, పోయాడు ప్రసన్న దగ్గరికి వెళ్ళి 1,500 కోట్లు అని చెప్పాడు. అరే ప్రసన్న గెలిచిన సార్లు నీ జీవితంలో ఒకసారి గెలవలా? 6 సార్లు గెలిచిన శాసనసభ్యుడి మీద మాట్లాడతావు. నీ స్థాయి ఎంత, నీ బతికెంత? ఆ కుటుంబం గురించి మాట్లాడే హక్కు నీకుందా? నీ బాబుకు 2 ఎకరాలు ఉంటే ఆ కుటుంబం జమీందారు కుటుంబం, ఆ కుటుంబం గురించి మాట్లాడతాడు. కాబట్టి క్లియర్గా ఆయన ఇచ్చిన చిట్టాల్లో పట్టుమని 7 కోట్లు 8 కోట్లు కూడా తేల్చలా. ఇంతేగా ఆయన ఇచ్చిన చిట్టా. ఇది కాక నా స్నేహితులతో ప్రతి రూపాయి అప్పులు తెచ్చుకున్నా. దాంతో ఒక పొలం 5 ఎకరాలు తక్కువకు వస్తుందంటే చేసుకున్నా. నిజాయితీనే కదా, అదేం తప్పుడుది కాదు కదా. అంటే మనిషి అప్పు చేసుకొని వ్యాపారం చేసుకోవటం తప్పు కాదు కదా. నిజాయితీగానే అన్నప్పుడు ఏమీ ఇలా నుడాలోనే వేసాం. దాంట్లో ఏదైనా ఆదాయం వస్తే ఇంకా కొరవ సర్వ అమ్ముకొని అసలే 200 కోట్లు కాబట్టి నాకు కూడా ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఎలక్షన్లకే. మాకేమో 5 లక్షల పిల్లకాయలు ఉంటే 20,000 వచ్చేస్తే 100 కోట్లు వచ్చి సంవత్సరం ఊడిపడుతుంది కదా. మాకు ఏదో రకంగా మా తంటాలు పడి సపోజ్ చేసుకుంటే దాన్ని తీసుకొని మళ్ళీ ఎలక్షన్ రాజకీయాలు చేయాలా, రోజు ఖర్చులు చేయాలా, 10 మందికి సాయం చేయాలా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు గుడికో గోపురం అడిగితే చేసుకుంటూ పోవాలా. అంతంత మాత్రం జీవితాలు. దీనికి సంబంధించి ఇంతకన్నా క్లారిటీగా బంగారంగా నేనుగా రాస్తా. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గౌరవంగానే ఎంక్వైరీ వేస్తారు కాదు. ఈయన 175 మంది ముందు వేస్తే ఇంక సిబిఐకి ఏం పని లేకుండా 170 వేసుకుంటారా? అసలు కనీసం దేని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారు? 2 సార్లు మంత్రిగా చేసిన పెద్ద నీకు తెలీదా? అవునా కదా? పక్కగా క్లియర్గా నా లెటర్ కావాలంటే ఇస్తా, సిబిఐ కన్నా కావాలంటే ఎమ్మెల్యే లెటర్స్ వచ్చి రమ్మను చేయమని. సింపుల్. మీరు చేయమన్నారు, ఆయనగా చెప్పింది మీ చిట్ చాట్లో. అనిల్ పోయి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమని చెప్పింది చిట్ చాట్లో. ఆ పులికేసే కదా. మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకుంటారు? భయపడుతున్నారు అనిల్ వస్తాడని. మాట్లాడేటప్పుడు ఊరికేనే బురద జల్లేస్తే బురద పెడతాడు. నేను చెప్పా, ఎడపై దారిని పోయి గుళ్ళు ఏరా మీ తాత ఇచ్చిన ఖర్జూరు నాయుడు 2 ఎకరాలతోనే బంగారు గనితో 2 సంవత్సరాలు రాజకీయాలు చేసాం. 2014-19 మాకు ఏ రూపాయి, మేము ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు, మేము ఎక్కడ ఏమీ చేయలేదు. మాదంతా పారదర్శకంగానే 80 కోట్లు 100 కోట్లు పెట్టి మేము ఇల్లు కట్టాము జూబ్లీ హిల్స్లో. మీరు ఒక మాట చెప్పి చూడండి, అది చెప్పరు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే నాయకులు కూడా ఏదో వాళ్ళ ఇంట్లో దేవుడి పటం అన్నా పెట్టుకొని ఆ దేవుడి పటం మీద మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎక్కడ సచ్చీలంగా రాజకీయాలు చేసాం. ఈరోజు మీ పక్కన ఉన్న అజీజ్ చెప్పిన స్వాతిముత్యం కమల్ హాసన్లు మీతో ఉన్నారు. ఆ స్వాతిముత్యం కమల్ హాసన్లు అంతా నిజాయితీ పరులు, ఎక్కడా కూడా రూపాయి తీసుకోలేదు. వీళ్ళంతా నా సాధారణంగా వీళ్ళ ఆస్తులు అమ్మి, గతంలో తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్మి రాజకీయం చేశారని చెప్పి ప్రమాణం చేయమండి. నేను చేస్తున్నాను కదా. ఈరోజు కూడా నేను లెక్క చెప్తున్నాను కదా. ఇస్కాన్ సిటీలో నాకు 18.5 ఎకరాలు ఉంది, ఈరోజు ఉన్నది 4 ఎకరాలు. మీరు చూపిండి మీ ఆస్తులన్నీ రాజకీయాల్లో మీరు ఎన్నెన్ని తగలేశారు ఈరోజు చెప్పుకుంటున్న వాళ్ళందరూ చూపిండి. నేను ధైర్యంగా చెప్తున్నాను, నా ఆస్తులకి నమ్మా. కావాలంటే రిజిస్టర్ ఆఫీసులో ఎత్తుక్కోండి, రండి. ఎవరెవరో ఈ స్వాతిముత్యాలు కానీ ఇంకా లేదా ఎవరెవరు ఎత్తున్నారో జిల్లాల్లో వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు మీరు రాజకీయాలు చేశారనేది రిజిస్టర్డ్గా డాక్యుమెంట్గా తీసి చూపిండి చూద్దాం. ఎవరైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా వ్యాపారాలు చేయకుండా ఎంత పెద్ద కారులో తిరుగుతున్నారు, అన్నీ ఉన్నాయి కదా. ఈ రోజు కూడా ఇస్కాన్ సిటీలో నేను 6 ఎకరా అమ్ముకున్నానంటే నాకు 4 కోట్లు వస్తుందబ్బా.
నాకు ఈరోజు కూడా 70 ఎకరాలు ఉంది. కౌలుకి ఇచ్చినా 15-20 లక్షలు నాకు నెలకు వస్తుంది, సంవత్సరానికి వస్తుందబ్బా. వీళ్ళకి ఏమున్నాయి చూపిండి. ఏమీ లేకుండా ఏమీ చేయకుండా వీళ్ళు మాట్లాడతారు. ఎక్కడ న్యాయం? నాకేం 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాలు వ్యాపారాలు లేవబ్బా. నెల్లూరు జిల్లా దాటి సెంటు భూమి కూడా నాకు ఏ రాష్ట్రంలో లేదు, ఇతర జిల్లాలో కూడా లేదు. ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? ఇంకా ఏదన్నా అంటే దేవుడు నెల్లూరు నగర ప్రజలు చూసి నేనేదో సాయంకాలం చూసా, ఒక పిల్లిబిత్తరు లేఅవుట్ వదిలేదు ఏదో చూసి ఎవరెవరో పంపించారు ఒక కాగితం. ఒరే ఆ పేరుతో ఉన్న వాళ్ళు నెల్లూరులో 50 లేఅవుట్లు వేస్తున్నారు అంటే అవన్నీ నాయా? అది ఎవరిది కింద మళ్ళీ నిన్నే చెప్పా, పోతన్ రెడ్డి. ఆ పోతన్ రెడ్డి ఎవరు బినామీ అనేది నేను ఎవరు నా సొంత మనిషి అనేది నేను వినిపించానా లేదా? 10 సంవత్సరాల నుంచి పోతన్ అనే వ్యక్తి లేఅవుట్లు వేస్తున్నాడా లేదా? ఒక 100 లేఅవుట్లు వేస్తుంటాడా లేడా? అందరినీ కలుపుకోబోయి అది ఎవరు బినామీని ఎవరు మాట్లాడాడు? మాట్లాడేటప్పుడు ఊరికనే బురదేశారు. అయ్యా నాది క్లియర్గా ఇచ్చిన. మీ ఆయన ఇచ్చిన చిట్టానే భగవంతుడు నా టైం బాగుంటుందని మా జ్యోతిషులు చెప్పారు. 20 నుంచి నీ టైం బాగుంటుందిరా అని. ఎట్టా అంటే ఈ రూపంలో కనీసం నా నిజాయితీ నిరూపించుకునే భగవంతుడి సన్నిధిలో నాకు ఒక అవకాశం కల్పించింది, కలిసి వచ్చింది. చెప్పుకున్నా మనోడు వల్ల, భగవంతుడి దయ వల్ల. మా పులికేసి, మా మాలోకం, మా ఎర్రి పుష్పం ఇట్లాంటి వాళ్ళు ఇలాగే ఎర్రి పుష్పంలాగా వెళ్ళి పులకేసిలాగా ఉంటే అందరూ ప్రశాంతంగా పచ్చగా హ్యాపీగా ఉంటారు. అది ఎవరైనా పెట్టుకోవచ్చు. ఈ ఆస్తులు నాయని చెప్పి వచ్చి ప్రమాణంగా చేసుకోవచ్చు. అంత ధైర్యం ఉంటే, అంత ధైర్యంగా గుండె నింపరంగా ఇది అనిల్ ఆస్తులే, దీంట్లో అనిల్ పెట్టుబడులు డబ్బులే అని కానీ గుండె నింపరంగా చెప్పగలిగిన వాళ్ళు వాళ్ళ ఇంటి సందులో ఏ దేవుడున్నా లేకపోతే మీ మీడియాని పిలిపించి ఏ పటం మీదైనా ప్రమాణం చేసి చెప్పే ధైర్యం ఉంటే వాళ్ళకి నిజంగా నికాసుగా ఉంటే చెప్పమానండి. కానా అది మీరు చెప్పలేని ఆస్తి కూడా నేను చెప్పినా, మీరు చెప్పలా, అయినా నేను చెప్పుకున్నా. అయ్యా ఇది మర్చిపోయినట్టున్నారు, ఇది నాదంటే నాది నా స్నేహితులు కలిసి చేసుకుంది. ఖచ్చితంగా వ్యాపారం చేసుకోకపోతే రేపు నేను 200 కోట్లు తట్టుకోవాలి కదా. నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు గుడి అడిగేవాడు ఉంటాడు, బడి అడిగేవాడు ఉంటాడు. అయ్యా గుడికి 2 లక్షలు అడిగే ఉంటాడు, కార్యకర్త సాయం చేయాలంటే ఎన్ని చేయాలంటే నేను కూడా ఏదో ఒక చిన్నది చేసుకుంటాను. అదేమి దోపిడీ రకం కాదు కదా. ఇలా దెబ్బకి నా సాగరంగా వీళ్ళేవి చెప్పి ఆ ఐటీ వాళ్ళు నా దగ్గర 1000 ఉన్నాయి పడి తట్టున్నారు. పడితే ఉంది, పడిన తర్వాత ఏం లేదు, నాకు కోచిపోతుంది దగ్గర వెళ్తారు అంతే. అదే కదా, పడితే ఏముంది? ఈ టీవీలో 1000 కోట్లు చెప్తే అనిల్ గారి దగ్గర ఏదో ఉందని చెప్పి వాళ్ళు వచ్చి మీద పడి వాళ్ళ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అట్టన్నా పడి నా సార్ క్లీన్ చిట్ ఇచ్చిపోతే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. అదే 7,000 ఆడ 15 ఇంకో దగ్గర 2,000. ఇదే మనోడు నోటు వస్తే సింపుల్గా వెయ్య. పచ్చగా ఉన్నోడికి లోకం అంతా పచ్చ అన్నట్టు మన బుద్ధులంతా అందరికీ ఉంటాయి అనుకుంటే అట్ట 1000, 2,000, 3,000, 4,000 అది ఏంటంటే బటన్ ఇలా 1000 కోట్లు 2,000 కోట్లు చెప్పేదంట. ప్రమాణం చేశా. అయ్యా గూడూరు చెన్నూరు మధ్య 120 ఎకరాలు అన్నావు, సెంటు కూడా నాకు సంబంధం లేదని చెప్పా. సాదావారి పాలనలో 12 ఎకరాలు నా తమ్ముడి పేరు అన్నావు. నువ్వు ఏ కాగితాలన్నా తీసుకోరా, దాంట్లో నాది ₹1 పెట్టుబడి లేదు, నేను ₹1 దాంట్లోంచి తీసుకోలేదు అని చెప్పా. అల్లీపురం సంబంధించి 42 ఎకరాలు అన్నావు, దాంట్లో ₹1 నాది పెట్టుబడి లేదు, ₹1 నాకు సంబంధం లేదు. దానికి సంబంధించి నిన్న క్లియర్గా నా కార్పొరేటర్లు 30 మంది ఎవరైతే దాంట్లో భాగస్వాములు అందరికీ కూడా చెప్పా. అలాగే 400 అంకణాలు ఇక్కడెక్కడ ఇనమడుగుల అశ్విను రాకేష్, అది కూడా నాకు అంటగట్టావు, నాకు సంబంధం లేదు దాంట్లో అంకణం అని చెప్పా. 87 ఎకరాలు ఇస్కాన్ సిటీలు అన్నావు, మేము ఎప్పుడో చెప్పా. నేను
14 ఎకరాలు ఏదైతే మేము అమ్మేసామో ఆ 14 ఎకరాలు నాకు ఇచ్చేసి 73 ఎకరాలు మీరు తీసుకోండి అని చెప్పా. ఎందుకంటే ఇస్కాన్ సిటీలో నా తండ్రిది ఇంకా మిగిలి ఉండేది నాకు 3 ఎకరాలు 93 చిల్లర సెంట్లే, 1 సెంట్ అటు ఇటు. తర్వాత బృందంలో 4 ఎకరాలు ఉన్నావు, బంగారంగా 4 ఎకరాలు కూడా 3.5 ఎకరాలు మీరు తీసుకోండి, 6 ఎకరాలు నాకు ఇచ్చేయండి ఎలక్షన్లకి అని చెప్పాను. సో దీనికి సంబంధించి ఎటువంటి ఇది లేదు. దంతోలకు సంబంధించి 50 ఎకరాలు అన్నావు, కాదు నాయన అది కేవలం 27 ఎకరాలే, అది కూడా 4-5 కోట్లకు సంబంధించిన ఆస్తే. దామరమడుగులో 5 ఎకరాలు అన్నావు, 5 కాదు నాయన 2.5 ఎకరా పట్టుమని 2 కోట్లయ్యా. దీంతో పాటు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అమ్మిన ఆస్తి కూడా చెప్పా. డైరెక్ట్ రిజిస్టర్ వాల్యూ 2,25,00,000 రూపాయలు రిజిస్టర్ అయితే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, దానికి సంబంధించి ఏ విధంగా ఇది చేసుకున్నాను నేను కూడా క్లియర్గా చెప్పా. ఇంకెక్కడున్నాయో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప నాకు ఈ ఏ రాష్ట్రంలో అయినా పక్క జిల్లాలో కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప 1 సెంటు భూమి ఉన్న, 1 అంకణం ఉన్న, 1 స్క్వేర్ ఫీట్ స్థలం ఉన్న అది కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో నుంచి లేదు. ఎందుకంటే నా ఇంటి ఏదో 50 కోట్లు చెన్నైలో ఇల్లని, ఇంకో దగ్గర వెళ్ళని. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా నెల్లూరులో తప్ప ఇంకెక్కడ ఒకటి నా పెళ్ళికి మా వైఫ్కి ఏదో ఒక 10 సెంట్లో ఏదో భూమి హైదరాబాద్లో ఇచ్చున్నారు అటు దూరం, అది తప్ప. అది నా పెళ్ళికి ఇచ్చిందయ్యా, నేను రాజకీయాల్లో కూడా రాలా. తప్ప ఎక్కడ సెంటు భూమి, స్క్వేర్ ఫీట్ స్థలం నాకు లేదు, ఆయన సాక్షిగానే. రెండోది ఆయన మర్చిపోయాడు, ఈ లిస్టులో చెప్పలా, ఎందుకంటే నేనే చెప్పుకుంటా. నా స్నేహితులు సహకారంతో ఫారిన్ నుంచి కానీ రకరకాలతో ఒక చిన్న ఇష్యూ ఉన్న తక్కువకు వస్తున్న ఒక ల్యాండు కొంతమందిని కలుపుకొని వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని నా స్నేహితులతో కలిసి పూర్తిగా అప్పే, అంతా అప్పే, ఏది కూడా ఇది కాదు, అప్పు నా స్నేహితుల డబ్బులతో నిజాయితీగానే పొలం కొన్నా, నిజాయితీగానే ఒక 5 ఎకరాలు లేఅవుట్ వేసా, దాన్ని కూడా అమ్మేసి రేపు ఎలక్షన్కి సిద్ధమవుతున్నా. తప్పదు కదా, నా మీద 200 కోట్లు పెడుతున్నప్పుడు ఇది తప్ప. అది నువ్వు చెప్పలా, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు దాంతో కూడా దాంట్లో వచ్చిన ఆదాయంతో కూడా లెక్కేసినా కూడా నా తండ్రికి నాకు ఇచ్చిన దాంతో కూడా నేను ఎక్కడ కూడా 1 రూపాయి ఇది కాల. రేపు ఎలక్షన్ వస్తుంది, అది పోతుంది. నేను చెప్పిన దామరమడుగులో నా 2.5 ఎకరా పోతుంది. ఇంకన్నీ ఓడుస్తున్నాం మళ్ళీ ఎలక్షన్లకి, మళ్ళీ సర్వం మళ్ళీ బ్యాక్. కాబట్టి 1000 కోట్లు ఏడున్నాయి ఇప్పుడు? 1000 కోట్లు ఇప్పుడు ఆ 900 చిల్లర కోట్లు నాకేమన్నా ఇస్తాడా? నిన్న పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయమన్నారు ప్రమాణం వెంకటేశ్వర స్వామి మీద, నేను వచ్చా నైస్గా, ఇది ఇంకా ఎత్తిపోయేవారు ఆ సంగతిని. ఏముందిలే ప్రమాణాలు ఎవరైనా, అదే ప్రమాణం చంద్రమోహన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నాను నాన్న, అదే ఉత్తుత్తే కదా, ఇది అనిల్ ఆస్తులు అని చెప్పి ఆయన కొడుకుని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసేమని సార్, ఉత్తుత్తి ప్రమాణమైనా చేయమను. చంద్రమోహన్ రెడ్డి గారిని వచ్చి ఇవన్నీ అనిల్ ఆస్తులే అని చెప్పి ప్రమాణం చేయమండి, ఉత్తుత్తి ప్రమాణాలు అంటున్నారు కదా. నేను సమాధానం చెప్పుకోవాల్సింది ఆ భగవంతుడి మీద వేశాను, నేను దేవుడిని నమ్ముతా. నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తా, నాకు కూడా జాతకాలంటే నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. నెల్లూరు నగర ప్రజలు నాకెవరు అమెరికాలో ఉన్న వాళ్ళకో, కుప్పంలో ఉన్న వాళ్ళకో, లేకపోతే ఇంకొకరికో నేను నమ్మించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళని నమ్మాలని నేను కోరుకోవట్లా. ఒక నెల్లూరు నగర ప్రజలు నేను నమ్మి 2 సార్లు ఓట్లు వేసిన ప్రజలు మాత్రం నమ్మితే చాలు. మళ్ళీ నెల్లూరు నగర ప్రజలకు చెప్తున్నా, అన్న మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ ఉన్నాయన్నీ మళ్ళీ అమ్మకమే. ఎందుకంటే మళ్ళీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా, అన్నీ ఫర్ సేల్, గెటింగ్ రెడీ ఫర్ ఎలక్షన్. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు కూడా కొన్ని కారణాల వల్ల పెన్షన్ రాని వాళ్ళకి దాదాపు 100 చిల్లర పైరులకి నెలకి 2,000 రూపాయలు 2-3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. అది అనిల్ కుమార్ యాదవ్ క్రెడిబిలిటీ. ఈరోజు నేను సహాయాలు చేసిన చిట్టాగా నేను చెప్తే మీకు హాస్పిటల్ నుండి కొంతమంది ఉన్న వాళ్ళు కూడా ఎవరు చేసి ఉంటారు, నేను ఏ రోజు సాయం చేసేదని చెప్పుకోలే. ఖచ్చితంగా చెప్పుకోవాల్సినప్పుడు చెప్తా. ఈరోజు నా చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను నిరూపించుకున్నా. ఫైనల్గా భగవంతుడే కదా, మన చిట్టా లెక్కెట్టేది భగవంతుడే, మన ప్లస్లు మైనస్లు తీసేది భగవంతుడే. ఆ భగవంతుడి సన్నిధిలోనే నువ్వు నా మీద వేసి బురద జల్లేసి పారిపోవాలనుకొని బురద వేసాను, పారిపోయాను. ఈరోజు నా దగ్గర వేసాడు, పోయాడు ప్రసన్న దగ్గరికి వెళ్ళి 1,500 కోట్లు అని చెప్పాడు.
అరే ప్రసన్న గెలిచిన సార్లు నీ జీవితంలో ఒకసారి గెలవలా? 6 సార్లు గెలిచిన శాసనసభ్యుడి మీద మాట్లాడతావు. నీ స్థాయి ఎంత, నీ బతికెంత? ఆ కుటుంబం గురించి మాట్లాడే హక్కు నీకుందా? నీ బాబుకు 2 ఎకరాలు ఉంటే ఆ కుటుంబం జమీందారు కుటుంబం, ఆ కుటుంబం గురించి మాట్లాడతాడు. కాబట్టి క్లియర్గా ఆయన ఇచ్చిన చిట్టాలో పట్టుమని 7 కోట్లు 8 కోట్లు కూడా తేల్చలా. ఇంతేగా ఆయన ఇచ్చిన చిట్ట. ఇది కాక నా స్నేహితులతో ప్రతి రూపాయి అప్పులు తెచ్చుకున్నా. దాంతో ఒక పొలం 5 ఎకరాలు తక్కువకు వస్తుందంటే చేసుకున్నా. నిజాయితీనే కదా, అదేం తప్పుడుది కాదు కదా. మనిషి అప్పు చేసుకొని వ్యాపారం చేసుకోవటం తప్పు కాదు కదా. నిజాయితీగానే అన్నప్పుడు ఏమీ ఇలా నుడాలోనే వేసాం. దాంట్లో ఏదైనా ఆదాయం వస్తే ఇంకా కొరవసర అమ్ముకొని, అసలే 200 కోట్లు కాబట్టి నాకు కూడా ఎంతో ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఎలక్షన్లకే. మాకేం 5 లక్షల పిల్లకాయలు ఉంటే 20,000 వచ్చేస్తే 100 కోట్లు వచ్చి సంవత్సరం ఊడిపడుతుంది కదా. మాకు ఏదో ఒక రకంగా మా తంటాలు పడి సపోజ్ చేసుకుంటే దాన్ని తీసుకొని మళ్ళీ ఎలక్షన్ రాజకీయాలు చేయాలా, రోజు ఖర్చులు చేయాలా, 10 మందికి సాయం చేయాలా, ఎక్కడైనా వెళ్ళినప్పుడు గుడికో గోపురం అడిగితే చేసుకుంటూ పోవాలా. అంతంత మాత్రం జీవితాలు. దీనికి సంబంధించి ఇంతకన్నా క్లారిటీగా బంగారంగా నేనుగా రాస్తా. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ గౌరవంగానే ఎంక్వైరీ వేస్తారని కాదు. ఈయన 175 మంది వేస్తే ఇంక సిబిఐకి ఏం పని లేకుండా 175 వేసుకుంటారా? అసలు కనీసం దేని మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తారు? 2 సార్లు మంత్రిగా చేసిన పెద్ద నీకు తెలీదా? అవునా కాదా? పక్కగా క్లియర్గా నా లెటర్ కావాలంటే ఇస్తా, సిబిఐ కన్నా కావాలంటే ఎమ్మెల్యే లెటర్స్ వచ్చి రమ్మను చేయమను. సింపుల్. మీరు చేయమన్నారు, ఆయనే చెప్పింది మీ చిట్ చాట్లో. అనిల్ పోయి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయమని చెప్పింది చిట్ చాట్లో. ఆ పులికేసే కదా. మళ్ళీ ఎందుకు యూటర్న్ తీసుకుంటారు? భయపడుతున్నారు అనిల్ వస్తాడని. మాట్లాడేటప్పుడు ఊరికేనే బురద జల్లేస్తే బురద పెడతాడు. నేను చెప్పా, ఎడబాయ్ దారుణ పోయి గుళ్ళు ఏరా, మీ తాత ఇచ్చిన ఖర్జూరు నాయుడు 2 ఎకరాలతోనే బంగారు గనితో 2 సంవత్సరాలు రాజకీయాలు చేశాం. 2014-19 మాకు ఏ రూపాయి, మేము ఎవరి దగ్గర 1 రూపాయి తీసుకోలేదు. మేము ఎక్కడ ఏమీ చేయలేదు. మాదంతా పారదర్శకంగానే 80 కోట్లు 100 కోట్లు పెట్టి మేము ఇల్లు కట్టాము జూబ్లీ హిల్స్లో. మీరు ఒక మాట చెప్పి చూడండి, అది చెప్పరు. ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడే నాయకులు కూడా ఏదో వాళ్ళ ఇంట్లో దేవుడి పటం అన్నా పెట్టుకొని ఆ దేవుడి పటం మీద మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎక్కడ సచ్చీలంగా రాజకీయాలు చేసాం. ఈరోజు మీ పక్కన ఉన్న అజీజ్ చెప్పిన స్వాతిముత్యం కమల్ హాసన్లు మీతో ఉన్నారు. ఆ స్వాతిముత్యం కమల్ హాసన్లు అంతా నిజాయితీ పరులు, ఎక్కడా కూడా రూపాయి తీసుకోలేదు. వీళ్ళంతా నా సౌకర్యంగా వీళ్ళ ఆస్తులు అమ్మి, గతంలో తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు అమ్మి రాజకీయం చేశారని చెప్పి ప్రమాణం చేయమండి. నేను చేస్తున్నాను కదా. ఈరోజు కూడా నేను లెక్క చెప్తున్నాను కదా. ఇస్కాన్ సిటీలో నాకు 18.5 ఎకరాలు ఉంది. ఈరోజు ఉన్నది 4 ఎకరాలు. మీరు చూపిండి మీ ఆస్తులన్నీ రాజకీయాల్లో మీరు ఎన్నెన్ని తగలేశారు ఈరోజు చెప్పుకుంటున్న వాళ్ళందరూ చూపిండి. నేను ధైర్యంగా చెప్తున్నాను, నా ఆస్తులకి నమ్మా. కావాలంటే రిజిస్టర్ ఆఫీసులో ఎత్తుక్కోండి, రండి. ఎవరెవరో ఈ స్వాతిముత్యాలు కానీ ఇంకా లేకపోతే ఎవరెవరు ఎత్తున్నారో జిల్లాల్లో వీళ్ళందరూ కూడా వీళ్ళు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు మీరు రాజకీయాలు చేశారనేది రిజిస్టర్డ్గా డాక్యుమెంట్గా తీసి చూపిండి చూద్దాం. ఎవరైనా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా వ్యాపారాలు చేయకుండా ఎంత పెద్ద కారులో తిరుగుతున్నారు, అన్నీ ఉన్నాయి కదా. ఈ రోజు కూడా ఇస్కాన్స్లో నేను 6 ఎకరా అమ్ముకున్నానంటే నాకు 4 కోట్లు వస్తుందబ్బా. నాకు ఈరోజు కూడా 70 ఎకరాలు ఉంది. కౌలుకి ఇచ్చిన 15-20 లక్షలు నాకు నెలకు వస్తుంది, సంవత్సరానికి వస్తుందబ్బా. వీళ్ళకి ఏమున్నాయి చూపిండి. ఏమీ లేకుండా ఏమీ చేయకుండా వీళ్ళు మాట్లాడతారు. ఎక్కడ న్యాయం? నాకేం 6 రాష్ట్రాలు 7 రాష్ట్రాలు వ్యాపారాలు లేవబ్బా. ప్రమాణం చేశా. అయ్యా గూడూరు చెన్నూరు మధ్య 120 ఎకరాలు అన్నావు, సెంటు కూడా నాకు సంబంధం లేదని చెప్పా. సాదావారి పాలనలో 12 ఎకరాలు నా తమ్ముడి పేరు అన్నావు. నువ్వు ఏ కాగితాలన్నా తీసుకోరా, దాంట్లో నాది 1 రూపాయి పెట్టుబడి లేదు, నేను 1 రూపాయి దాంట్లోంచి తీసుకోలేదు అని చెప్పా. అల్లీపురం సంబంధించి 42 ఎకరాలు అన్నావు, దాంట్లో 1 రూపాయి నాది పెట్టుబడి లేదు, 1 రూపాయి నాకు సంబంధం లేదు. దానికి సంబంధించి నిన్న క్లియర్గా నా కార్పొరేటర్లు 30 మంది ఎవరైతే దాంట్లో భాగస్వాములు అందరికీ కూడా చెప్పా. అలాగే 400 అంకణాలు ఇక్కడెక్కడ ఇనమడుగులో అశ్విను రాకేష్, అది కూడా నాకు అంటగట్టావు, నాకు సంబంధం లేదు దాంట్లో అంకణం అని చెప్పా.
87 ఎకరాలు ఇస్కాన్ సిటీలో అన్నాం. మేము ఎప్పుడో చెప్పా, నేను 14 ఎకరాలు ఏదైతే మేము అమ్మేసామో ఆ 14 ఎకరాలు నాకు ఇచ్చేసి 73 ఎకరాలు మీరు తీసుకోండి అని చెప్పా. ఎందుకంటే ఇస్కాన్ సిటీలో నా తండ్రిది ఇంకా మిగిలి ఉండేది నాకు 3 ఎకరాలు 93 చిల్లర సెంట్లే, 1 సెంట్ అటు ఇటు. తర్వాత బృందంలో 4 ఎకరాలు ఉన్నావు, బంగారంగా 4 ఎకరాలు కూడా 3.5 ఎకరాలు మీరు తీసుకోండి, 6 ఎకరాలు నాకు ఇచ్చేయండి ఎలక్షన్లకి అని చెప్పాను. సో దీనికి సంబంధించి ఎటువంటి ఇది లేదు. దంతోలకు సంబంధించి 50 ఎకరాలు అన్నావు, కాదు నాయన అది కేవలం 27 ఎకరాలే, అది కూడా 4-5 కోట్లకు సంబంధించిన ఆస్తే. దామరమడుగులో 5 ఎకరాలు అన్నావు, 5 కాదు నాయన 2.5 ఎకరా పట్టుమని 2 కోట్లయ్యా. దీంతో పాటు నేను మంత్రిగా ఉన్నప్పుడు నేను అమ్మిన ఆస్తి కూడా చెప్పా. డైరెక్ట్ రిజిస్టర్ వాల్యూ 2,25,00,000 రూపాయలు రిజిస్టర్ అయితే మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది, దానికి సంబంధించి ఏ విధంగా ఇది చేసుకున్నాను నేను కూడా క్లియర్గా చెప్పా. ఇంకెక్కడున్నాయో జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప నాకు ఈ ఏ రాష్ట్రంలో అయినా పక్క జిల్లాలో కూడా జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఒక నెల్లూరు జిల్లాలో తప్ప 1 సెంటు భూమి ఉన్న, 1 అంకణం ఉన్న, 1 స్క్వేర్ ఫీట్ స్థలం ఉన్న అది కూడా వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన సన్నిధిలో నుంచి లేదు. ఎందుకంటే నా ఇంటి ఏదో 50 కోట్లు చెన్నైలో ఇల్లని, ఇంకో దగ్గర ఇల్లని. జమ్మూ కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి దాకా నెల్లూరులో తప్ప ఇంకెక్కడ ఒకటి నా పెళ్ళికి మా వైఫ్కి ఏదో ఒక 10 సెంట్లో ఏదో భూమి హైదరాబాద్లో ఇచ్చున్నారు, అటు దూరం, అది తప్ప. అది నా పెళ్ళికి ఇచ్చిందయ్యా, నేను రాజకీయాల్లో కూడా రాలా. తప్ప ఎక్కడ సెంటు భూమి, స్క్వేర్ ఫీట్ స్థలం నాకు లేదు, ఆయన సాక్షిగానే. రెండోది ఆయన మర్చిపోయాడు, ఈ లిస్టులో చెప్పలా, ఎందుకంటే నేనే చెప్పుకుంటా. నా స్నేహితులు సహకారంతో ఫారిన్ నుంచి కానీ రకరకాలతో ఒక చిన్న ఇష్యూ ఉన్న తక్కువకు వస్తున్న ఒక ల్యాండు కొంతమందిని కలుపుకొని వాళ్ళని కూడా కూర్చోబెట్టుకొని నా స్నేహితులతో కలిసి పూర్తిగా అప్పే, అంతా అప్పే, ఏది కూడా ఇది కాదు, అప్పు నా స్నేహితుల డబ్బులతో నిజాయితీగానే పొలం కొన్నా, నిజాయితీగానే ఒక 5 ఎకరాలు లేఅవుట్ వేసా, దాన్ని కూడా అమ్మేసి రేపు ఎలక్షన్కి సిద్ధం అవుతున్నా. తప్పదు కదా, నా మీద 200 కోట్లు పెడుతున్నప్పుడు ఇది తప్ప. అది నువ్వు చెప్పలా, నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నాకు దాంతో కూడా దాంట్లో వచ్చిన ఆదాయంతో కూడా లెక్కేసినా కూడా నా తండ్రికి నాకు ఇచ్చిన దాంతో కూడా నేను ఎక్కడ కూడా 1 రూపాయి ఇది కాల. రేపు ఎలక్షన్ వస్తుంది, అది పోతుంది. నేను చెప్పిన దామరమడుగులో నా 2.5 ఎకరా పోతుంది. ఇంకన్నీ ఓడుస్తున్నాం మళ్ళీ ఎలక్షన్లకి, మళ్ళీ సర్వం మళ్ళీ బ్యాక్. కాబట్టి 1000 కోట్లు ఏడున్నాయి ఇప్పుడు? 1000 కోట్లు ఇప్పుడు ఆ 900 చిల్లర కోట్లు నాకేమన్నా ఇస్తాడా? నిన్న పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు వాళ్ళు చేయమన్నారు ప్రమాణం వెంకటేశ్వర స్వామి మీద, నేను వచ్చా నైస్గా, ఇది ఇంకా ఎత్తిపోయేవారా సంగతిని. ఏముందిలే ప్రమాణాలు ఎవరైనా, అదే ప్రమాణం చంద్రమోహన్ రెడ్డి గారిని నేను ఒకటి అడుగుతున్నాను నాన్న, అదే ఉత్తుత్తే కదా, ఇది అనిల్ ఆస్తులు అని చెప్పి ఆయన కొడుకుని తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసేమని సార్, ఉత్తుత్తి ప్రమాణమైనా చేయమను. చంద్రమోహన్ రెడ్డి గారిని వచ్చి ఇవన్నీ అనిల్ ఆస్తులే అని చెప్పి ప్రమాణం చేయమండి, ఉత్తుత్తి ప్రమాణాలు అంటున్నారు కదా. నేను సమాధానం చెప్పుకోవాల్సింది ఆ భగవంతుడి మీద వేశాను, నేను దేవుడిని నమ్ముతా. నేను ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేస్తా. నాకు కూడా జాతకాలంటే నమ్మకం, దేవుడు అంటే నమ్మకం. నెల్లూరు నగర ప్రజలు నాకెవరు అమెరికాలో ఉన్న వాళ్ళకో, కుప్పంలో ఉన్న వాళ్ళకో, లేకపోతే ఇంకొకరికో నేను నమ్మించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళని నమ్మాలని నేను కోరుకోవట్లా. ఒక నెల్లూరు నగర ప్రజలు నేను నమ్మి 2 సార్లు ఓట్లు వేసిన ప్రజలు మాత్రం నమ్మితే చాలు. మళ్ళీ నెల్లూరు నగర ప్రజలకు చెప్తున్నా, అన్న మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ ఉన్నాయన్నీ మళ్ళీ అమ్మకమే. ఎందుకంటే మళ్ళీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా, అన్నీ ఫర్ సేల్, గెటింగ్ రెడీ ఫర్ ఎలక్షన్. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు కూడా కొన్ని కారణాల వల్ల పెన్షన్ రాని వాళ్ళకి దాదాపు 100 చిల్లర పైన వాళ్ళకి నెలకి 2,000 రూపాయలు 2-3 సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు. అది అనిల్ కుమార్ యాదవ్ క్రెడిబిలిటీ.